పోలీస్ రిపోర్ట్ ఇవ్వచ్చు కదరా. పోలీస్ రిపోర్ట్ ఇస్తే అది రేపు ఎవరితోనో దొరికితే నా పరువు దాని పెళ్లి రెండు ఫ్రీ గిఫ్ట్ గా ఇచ్చిన ఎవరు తీసుకోడరా. ఆ పిల్ల తింగరదండి. దాని చేతులు పెడతానంటే నేను కోట్లాస్తి చెట్టంతా నా కొడుకుండగా పీడపోయింది వదిలేండి అంటే చంపేస్తా. అది నా ప్రాణం. నాకు కావాలి. హలో. గంగా దొంగ లఫంగా కట్కై తేరి పతంగా. నువ్వేంట్రా ఇప్పుడు? నిన్నగాక మొన్న వచ్చి ఏం మాయ చేసిందో పిల్లి మొగ్గలేసిందిలా. ఇది ఏ సినిమాల పాట? ఏరా ఆటలుగా ఉందా? ఏ పాటలు లెక్కుంది. పాపం మీ పాప పారిపోయిందంట కదా పాపం. నీకెలా తెలుసు? అరే నా కొడుకు ఎంటబడ్డ పోరి గురించి నాకు తెలియకపోతే నీకు తెలుస్తా. ఇప్పుడే చెప్తున్నావా నిన్ను నీ కొడుకుని? పెళ్లి రిసెప్షన్ కి పిలుచుడు మర్చిపోకు. థ్యాంక్ యూ. ఏంటి? అరే గంగయ్య, నీ బిడ్డ 2 సిమ్లున్న సెల్ ఫోను. మా ఓడు ప్రీపెయిడ్ బ్యాలెన్స్ అయిపోయింది. రెండో ఓడు పోస్ట్ పెయిడ్ బిల్లు నీ చేతికొచ్చింది. పిచ్చివాగుడు ఈ విషయం చెప్పరా. నీ బిడ్డ మాయ అనంతనే అవులగాని పెళ్లి చేసుకుంటదట. చింతలూరు లవర్స్ టెంపుల్లా ఈ టైంకి ఐటమ్స్ అన్ని అయిపోయే ఉంటాయి. అబ్బా ఇప్పుడు నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ అన్ని లైవ్ టెలికాస్ట్ ఉంటే ఎంత మజా వస్తుండే. ఖుషీగా స్పాన్సర్ చేస్తోండి. దిస్ పార్ట్ ఆఫ్ ద గంగాధర్స్ ఫేస్ ఇస్ బ్రాట్ టు యూ బై జాయ్ఫుల్ జనార్దన్. కట్. తొందరగా బండి తీరా. ఏమైంది? సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అదే మన అఫీషియల్ స్పాన్సర్. అంత లార్జ్. టీవీలలో యాడ్లు వస్తుంటాయి. బట్టలు నగలు ఉంగరం తాలి అన్ని దొరుకుతాయి. అన్ని ఇక్కడే కొనాలా? ఈ దాటే దుకాణాలు లేవు. నాకు మా నాయన కొన్నాయి కాదు, నువ్వు కొన్నే కావాలా? ఎవ్రీ కేజీ యువర్ క్రేజీ లవ్ యూడా. వస్తున్నా ఆగు. ఆగండి మేడం. ఏంద్రో చెక్కింగ్ సంపుతాను. ఆవిడెవరో తెలుసా? క్రేజీ. నువ్వు లోపలికి వెళ్ళు, నేను చిన్న ఫోన్ చేసుకుని వస్తాను. వెళ్ళు త్వరగా వచ్చాయి. క్రేజీ గర్ల్. శిల్పి ఏమంటున్నావు? దీపిక నువ్వు గదే లవర్స్ టెంపుల్లా దాన్ని లేపకపోయి పెళ్లి చేసుకుంటున్నావు. నువ్వు ఖతర్నాక్ గానివయ్యా, చిన్నోనివి కావు. అవును సార్. అంటే అలా అయితే ఇద్దరి మాట నెగ్లెక్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు మీకు నచ్చిన వానిచ్చి మీరు పెళ్లి చేశారు, తనకు నచ్చిన వాని తన ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకుంది. ఇద్దరి టిట్లకు టాట్లు సరిపోతాయి కదా. టిట్ ఫర్ టాట్. అరేస్కి ఐసీకి తైసి వండర్ఫుల్ అయ్యా. థ్యాంక్ యూ సార్. అంటే మీరు మళ్ళీ కంగారు పడి పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇస్తారేమోనని నేనే ఫోన్ చేశా. అరే మంచోనివయ్యా. నీ మ్యారేజ్, నా రివెంజ్, ఆ గంగాధర్ గారి డ్యామేజ్ 3 చూడొద్దు నేను. గంగాధర్, ఓ మీకు ఏదో టాస్క్ ఉంది మీ బకెట్ లిస్ట్ లో. ఐ పిటి యు. యూ క్యారీ ఆన్ మై నాటీ బాయ్. ఆడు సత్యనాశిస్తుంటే నా కండ్లతో చూడొద్దు. ఆ తర్వాత 2 రాష్ట్రాలు ఎదిరిపోయేటట్టు నా బిడ్డనిచ్చి నీకు పెళ్లి చేస్తా. సూపర్ సార్. కానీ సార్ ఈ విషయం మాత్రం మీ అబ్బాయికి చెప్పొద్దు. మనం అందరికీ సర్ప్రైజ్ ఇద్దాం. 3వ కంటికి చెప్పా కైమా కొట్టేద్దాం. కొట్టేద్దాం అంతే. చిలిపి యాడ్ నుంచి వచ్చినవురా నువ్వు? ఇప్పటిదాకా యాడదా అనుకున్నావు? సార్ అనుబంధాలు అడ్రస్ వెతుకుంటూ రావు సార్. అనుకోకుండా వచ్చి అలా అతుక్కుంటాయి అంతే. వామ్మో వామ్మో, ఎమోషనల్ డైలాగ్ లా త్రివిక్రమ్ తర్వాత వచ్చిన 4 విక్రమ్ రా నువ్వు. చెప్పండి. పోతా. యాడికి పోతా? బట్ యువర్ నాటీ. నీతను కట్టి నేను మీ అమ్మాయితో ఇగో ముహూర్తం టైం చెప్పు, ముసుగు వేసుకుని వచ్చి అత్యంతలేస్తా. చిలిపిగా ఇడుగాడింది. నేను ఫోన్ చేస్తాను సార్. నేనే ఎక్కువ పెట్టా. అయ్యో ఇక్కడ పెట్టేశానా? కాల్ కట్టే పెరుగుతుంది. చిలిపి ఇవన్నీ ప్యాక్ చేయండి. చిలిపి ఈడేంటి ఇడికొచ్చిండు? వాష్రూమ్ ఎక్కడ? పైన ఉందండి. అలాగే పైకి వెళ్ళాక ఫస్ట్ రైట్ మేడం. ఓకే ఓకే. హలో అమ్మగారి తాలూకా అయ్యా. నువ్వు చిలిపి కదూ? అవును, మీకు తెలుసు.
నేను దీపిక్ అన్ననైతా. అవునా మామగారు? బాగున్నా గానీ దీపిక్ నేను చేసుకుంటానందా. చెప్పేశాడా? ఇందాకే మామగారికి ఫోన్ చేసి చెప్పా నీకు చెప్పొద్దని. చెప్పేశాడా? మావగారా? ఎవరి మావగారు? అదే మీ నాన్నగారు మా మామగారు జబర్దస్త్ జనార్దన్ జీ. మా అన్న ఆ. మీ మా దీపిక ఏడ అసలు? ఇప్పుడు చెప్పడం కొంచెం కష్టం. కైకు నేను దీపిక ఇంట్లోంచి పారిపోయి వచ్చాం. ఏంటిదది? వి ఎలోప్డ్. బట్ వై? ఐఎమ్ టు షై. నాన్నగారికి చెప్పాంలే. దీపిక ఏడ అసలు? అక్కడ నగల కొట్లో ఉంగరాలు తాళి కొంటుంది. అప్పుడేనా? ఆ. ఎవంది పెళ్లి? మాదే. ఏంటిది? నాది దీపిక పెళ్లి. దీపిక ఏడా? తీసుకెళ్తా సార్. ఇక్కడ ఒక అమ్మాయి వచ్చిందా ఉంగరం తాళి కొనడానికి? అమ్మాయి ఎవరు రాలేదండి. రాలేదా? ఇక్కడ ఒక ఆంటీ పైకి వెళ్ళారు సార్ వాష్రూమ్. పైకి వెళ్ళారు. వాష్రూమ్కి వెళ్ళారండి. లెట్స్ వెయిట్ హియర్. ఇయాల తేలిపోవాలా? ఐ కెనాట్ బిలీవ్ దిస్. ఐ లవ్ యువర్ ఫ్యామిలీ అండి. మీరు మీ వాల్యూస్. ఆహా, మా ఫ్యామిలీకి కూడా మీలాంటి వాల్యూస్ ఉన్నవారంటే చాలా ఇంట్రెస్ట్. అవును మరి. అప్పులు మస్తున్నాయి కదా. చాలా. మీరు చాలా ఫన్నీ అండి. అయినా మా దీపిక నిన్నెట్ట చేసుకుంటానో నాకైతే అర్థమైతలే. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లా. ఐఎమ్ ఓవర్ క్వాలిఫైడ్ యూనో. మా దీపిక కన్నా కాస్త ఏజ్ లో ఎక్కువ కొడుతున్నావు. నేను ఆ, రియల్లీ ఏజ్ లో మీ దీపిక కంటే చాలా ఎక్కువ కొడుతున్నావు. మీ ఫ్యామిలీలో ఏజ్ పురాణాలు లెక్క బావా. అంటే సాధారణంగా ఇక్కడ మానవులకు 1 year అంటే మీ ఫ్యామిలీలో 2 years అనుకుంటా. ఇంటర్స్టెల్లార్ సినిమాలో లాగా. నువ్వేం మాట్లాడుతున్నావు నాకైతే అర్థమైతలే. దీపిక అనంత్ అనేటోని ఇష్టపడుతుంది, నీకు తెలియదా? వాడిని సీన్ లో ఎప్పుడో తప్పించేసి. వాడు అనంత్ నీకు తెలుసా? తెలుసుకోవాల్సి వచ్చింది. ఎందుకు? వాడి పెళ్లి నే చేస్తున్నా కాబట్టి. అనంత్ గాని పెళ్లి నువ్వు చేస్తున్నావా? ఎవరితోని? లైఫ్ భలే విచిత్రంగా ఉంటది కదా బావా. ఈరోజు పొద్దునే ఫ్లైట్ దిగి మీ ఇంటికి వస్తున్నా పెళ్లి చూపులకి. ఆ? మధ్యలో జ్యూస్ తావదని ఓ రెస్టారెంట్ లో ఆపా. అక్కడ ఒక అమ్మాయి చాలా డిస్టర్బ్డ్ గా బట్ స్టిల్ బ్యూటిఫుల్ గా బిహేవ్ చేస్తుంది. ఇంట్లోంచి పారిపోయిందంట. ఆ? ఇంట్లోకించి పారిపోయిందా? వాళ్ళ నాన్న తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నాడని యు నో ద యూజువల్. పేరేంటి పేరు? మాయ 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 మాయా. yes the illusion. ఏమంది? తన లవర్ దగ్గర తనని తీసుకెళ్ళమంది. నిజంగా? ఆ. మరేది? ఎవరు? మాయా. మా ఎక్కడ ఉంటుంది? మరి యాడ ఉంటుంది? అక్కడ ఉంటుంది. ఎక్కడ ఎక్కడ బే? అదేంటి బావ అలా తిడతావు? భావన బీరకాయ పీచా. మాయ ఏడుంది బే సాలే? తన లవర్ దగ్గర ఉంది. తన లవ ఎవడ వాడు? అనంత. అనంత. కడప కర్నూలు కాదు అనంత్. మాయ తను ప్రేమించేది అనంత్ అని చెప్పి తనతో కలపమంటే ఆమె నా హోటల్ రూమ్ లో ఉంచి అనంత్ని కిడ్నాప్ చేసి వాళ్ళిద్దరిని గదిలో పెట్టి వాళ్ళ బుద్ధుల శబ్దం విని వాళ్ళిద్దరికి డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకోవాలి పంపించేసా. బావా బావేంద్ర బావ యాడికెళ్ళి వచ్చినవరు నువ్వు బేవర్స్ బ్యాండ్ మేళం? ఆ అనంత్ గాడు ఆ కాలేజ్ ఫోటో చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది బే. అందుకే వాడు నాకు హెల్ప్ చేయలే. నా చెల్లెని నీకు వదిలేసి నా మాయని వాడు రే అనంతగా. ఊపిడాబో. అనంత్కి తెలుసా? అన్న దోస్త్ బే. మరి దోస్త్ అయితే మాయని పెళ్లి చేసుకుంటే నీకు ఏంటి ప్రాబ్లం? మాయని చేసుకునేది నేను, ఆడు దీపికని చేసుకోవాలా? హలో దీపిక నాది. వాట్? దీపిక నేను చేసుకుంటున్నా. నార్మల్ ఏట్రా మూసేది? మూసినట్లా మురిగిపోయిన బతుకు. అసలు దీపిక అడుగుతునే కదా అనంత్ గారు తప్పించి మాయకు సెట్ చేసింది. మాయ కూడా అదే కదా కావాల్సింది. పైగా వాళ్ళిద్దరు గట్టిగా గాంధర్వ వివాహం చేసుకున్నారు తెలుసా గదో. గాంధా గాంధా ఆ మాట మళ్ళీ నాకు తెలియదు. ముందే రోలింగ్ ఒకసారికి చచ్చా. పెళ్ళెక్కడా? పెళ్ళెక్కడా? మళ్ళీ స్టార్ట్ చేసినావా? గుల్లో చింతనూరు లవర్స్ టెంపుల్. లవర్స్ టెంపుల్? అవునయ్యా. లేచిపోయిన వాళ్ళకి అదే లక్కి గుడి, అక్కడే పెళ్లి. వదలా వాణ్ణి నేను వదలా. వదలకయ్యా, నన్ను వదులు ప్లీజ్. వదలా. అమ్మ బటన్ ఉందా? బటన్ లేదండి. ఏమైంది? మీ అన్నయ్య వచ్చాడు. ఏడుండు. తుఫాన్ వచ్చి తాటి చెట్టు ఊపిరి ఊపేసి వెళ్ళిపోయాడు. ఏడికి? ఏం పాడు. మీ అన్నయ్యకి పెళ్ళంటే పడదా? మన పెళ్ళంటే షాక్ అవుతాడు. అనంత బాయల పెళ్ళంటే షాక్ అవుతాడు. ఎర్తింగ్ పెట్టించకపోతే ఎలక్ట్రిక్ అయిపోతాడు. నన్ను చూడలేదుగా. చూడలేదు. ఏ చూసింటే నీకెర్తింగ్ కొడుతుండే. అవన్నీ తర్వాత చెప్తా గానీ పుస్తలు మెట్టెలు ఉంగరాలు కొన్నా. పైసలు కడుతురా. ఉంగరాలా? నీ కార్డు మర్చిపోకు. సార్ బిల్ సార్. నాలుగు ఉంగరాలు ఉందా? 4 తాలిబొట్లు కూడా అడిగింది సార్. నేనే ఆపేశా. 4 తాలిబొట్లే? అవును సార్. సామూహిక వివాహం ఏమైనా ప్లాన్ చేస్తున్నా ఏంటిది? 4 ఉంగరాలు కొంటే ఒక ఉంగరం ఫ్రీ ఏం లేదండి? అలాంటిది ఏం లేదు సార్. ఓకే.